ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్నవారు భారత వ్యవసాయ మంత్రిత్వ శాఖ మరియు దూరదర్శన్. నమస్కారం. రైతు నేస్తం కార్యక్రమానికి స్వాగతం. రైతు నేస్తం రైతు నేస్తం రా ఓ రైతు నేస్తం రైతు నేస్తం రైతు నేస్తం రా. మన వంటగదిలో ప్రతిరోజు వాడే రైతు బాటలో బంగారంగా మారే పంట ఉల్లి. మన రాష్ట్రంలో ఉల్లి పంట చాలా తెలంగాణ వ్యాప్తంగా ఉల్లి పంట 45,577 హెక్టార్లలో సాగు చేస్తూ 4.5 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తిని సాధిస్తున్నారు. ఉల్లిని సరైన సమయానికి సరైన ప్రణాళికాబద్ధంగా నాటుకున్నట్లయితే రైతులు మంచి దిగుబడి అలాగే లాభాలు పొందవచ్చు. రబీలో ఉల్లిని ఎలా సాగు చేయాలో మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. గడ్డజాతి మొక్కల్లో వాణిజ్యపరంగా ప్రధానంగా పండించే పంటల్లో ఉల్లి ముఖ్యమైనది. ఉల్లికి ముఖ్యమైన పంట కాలం రబీ. 15 నుంచి 22 డిగ్రీల ఉష్ణోగ్రత అనుకూలం. ఉల్లిలో వివిధ హైబ్రిడ్ రకాలు ఉన్నాయి. ఉల్లిలో విత్తనాలు చిన్నవిగా ఉండడం చేత వీటిని నేరుగా ప్రధాన పొలంలో విత్తడం వీలు కాదు. ముందుగా విత్తనాలను నారుమడిలో వేసుకోవాలి. 1 ఎకరానికి 3 నుంచి 4 కేజీల విత్తనాలు అవసరం పడుతుంది. ముందుగా విత్తనాలను విత్తన శుద్ధి చేసుకొని నారుమడిలో విత్తుకోవాలి. నారు విత్తిన 40 నుండి 50 రోజులకు ప్రధాన పొలంలో నాటుకోవడానికి తయారవుతుంది. ప్రధాన పొలాన్ని సిద్ధపరచుకొని సాళ్లను ఏర్పరచుకొని సాళ్లకు ఇరువైపులా 15 నుంచి 30 సెంటీమీటర్ల దూరంలో నాటుకోవాలి. పంటల్లో అధిక లాభం మరియు మంచి దిగుబడి రావడానికి ఎరువులు ఎంతో ప్రాముఖ్యం. ముందుగా ప్రధాన పొలాన్ని సిద్ధపరచుకునే సమయంలోనే ఎరువులు వేసి కలియదున్నాలి. ఉల్లి యొక్క పరిమాణం పెరగడానికి పొటాష్ చాలా ముఖ్యమైనది. అదే కాక ఉల్లిలో ఘాటుని వృద్ధి చేయడానికి గంధకం ఉపయోగపడుతుంది. యూరియా, ఎస్ఎఫ్పి, ఎంఓపిలతో పాటుగా మైక్రోన్యూట్రియన్స్ కూడా ఉపయోగపడతాయి. అధిక దిగుబడి కొరకు కలుపు నివారణ కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఉల్లి 110 నుండి 120 రోజుల పంట. రకాలను బట్టి ఉల్లి పంట కాలం మారుతుంది. ఉల్లి ఆకులు 70% వరకు ఎండిపోయి వాలిపోయినట్లయితే దీన్నే పంట కోతకు సూచనగా పరిగణించవచ్చు అని తెలియజేస్తున్నారు శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్త డాక్టర్ ఆర్ ప్రీతం గౌడ్ గారు. తెలంగాణ ప్రాంతంలో ఉల్లిని 10,600 ఎకరాల్లో సాగు చేయబడుతూ 1,08,000 మెట్రిక్ టన్నుల దిగుబడిని సాధిస్తూ ఉన్నాం. ఉల్లి సాగుకి అనువైన నేలల విషయానికి వస్తే నీరు నిలవ ఉండని సారవంతమైన గరప నేలలు చాలా శ్రేష్టం. నేల ఉదయం సూచిక 6.5 నుంచి 7.5 ఉన్నటువంటి నేలలు చాలా అనుకూలం. ఉల్లి సాగుకి అనువైన రకాల విషయానికి వస్తే ఉల్లిలో ప్రధానంగా ఎర్ర ఉల్లి రకాలు మరియు తెల్ల ఉల్లి రకాలు ప్రధానమైనవి. ఎర్ర ఉల్లి రకాల్లో మన ప్రాంతానికి అనువైన రకాలు భీమా రాజ్, భీమా శక్తి, భీమా కిరణ్, అగ్రిఫౌండ్ లైట్ రెడ్, అగ్రిఫౌండ్ డార్క్ రెడ్, నాసిక్ రెడ్, అర్కా ప్రగతి మరియు అర్కా బిందు అనువైనవి. ఇక తెల్ల ఉల్లి రకాల విషయానికి వస్తే భీమా శ్వేత, భీమా శుభ్ర అనేవి మన ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఉల్లి విత్తనాలు చిన్న పరిమాణంలో ఉంటాయి. వీటిని నారుమడిలో విత్తనం విత్తుకొని నారు పెంచుకొని ప్రధాన పొలంలో నాటుకోవాల్సి ఉంటుంది. 1 ఎకరానికి సరిపడా నారు తయారు చేసుకోవడానికి 3 నుంచి 4 కిలోల విత్తనం అవసరం. 4 మీటర్ల పొడవు, 1 మీటర్ వెడల్పు, 15 నుంచి 20 సెంటీమీటర్ల ఎత్తు గల నారుమడులను ఒక 10 ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నారుమడుల్లో విత్తనాన్ని విత్తుకోవాల్సి ఉంటుంది. విత్తనాన్ని విత్తే ముందు విత్తన శుద్ధి విధిగా చేయాల్సి ఉంటుంది. థైరం 3 గ్రాములు 1 కిలో విత్తనానికి, లేదా క్యాప్టెన్ 3 గ్రాములు 1 కిలో విత్తనానికి చొప్పున విత్తనం శుద్ధి చేసుకోవాల్సి ఉంటుంది. లేదా ట్రైకోడర్మా విరిడే 5 గ్రాములు 1 కిలో విత్తనం చొప్పు కూడా విత్తన శుద్ధి చేసుకొని విత్తుకున్నట్లయితే పురుగులు తెగులు మనకు తక్కువగా రావడానికి ఆస్కారం ఉంటుంది. నారుమడిలో వచ్చేటువంటి రసం పీల్చే పురుగుల నివారణ కోసం విత్తనం విత్తిన 25 రోజులప్పుడు ఫిప్రోనిల్ 100 గ్రాములు గుళికల్ని
40 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న నారుమడిపై చల్లుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా నారుమడిలో కనిపించేటువంటి నారుకుల తెగులు రాకుండా ఉండేందుకు గాను నారుమడి శుద్ధి కూడా చేసుకోవాల్సి ఉంటుంది. విత్తిన 10 రోజుల తర్వాత 10 రోజుల వ్యవధిలో 2-3 సార్లు మనము కార్బన్ డయాక్సిమ్ 1 గ్రాము 1 లీటర్ నీటికి లేదా కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు 1 లీటర్ చొప్పున కలుపుకొని నారుమడి శుద్ధి చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ప్రధాన పొలాన్ని తయారు చేసుకునే విషయానికి వస్తే 4-5 సార్లు బాగా దుక్కి రబీ పంట కాలంలో బోదలు కాలువలు చేసుకొని బోదలకు ఇరువైపులా 15 నుంచి 30 సెంటీమీటర్ల దూరంలో నారు నాటేసుకోవాల్సి ఉంటుంది. నారుమడిలో నారు 40 నుంచి 50 రోజుల వయసు ఉన్నప్పుడు నారును పీకి ప్రధాన పొలంలో నాటుకోవాల్సి ఉంటుంది. నారు నాటడానికంటే ముందు నారుని 1 లీటర్ నీటిలో 3 గ్రాముల ఇమిడాక్లోరోప్రిడ్ అదేవిధంగా కార్బనజైమ్ 10 గ్రాములు 1 లీటర్ కలుపుకొని మందులో ఒక 15 నుంచి 30 నిమిషాల పాటు నారును ముంచి నాటుకున్నట్లయితే ప్రధాన పొలంలో ఈ పురుగుల ఉధృతి తెగుల ఉధృతి తక్కువగా ఉంటుంది. నారు నాటిన 30 రోజులప్పుడు 30 కిలోల యూరియా పైపాటుగా వేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా 30 కిలోల యూరియాని 45 రోజులప్పుడు మరొకసారి వేసుకోవాల్సి ఉంటుంది. ఉల్లి పంటలో మంచి నాణ్యమైన గడ్డలు పొందడానికి పొటాషియం మరియు గంధం కూడా ప్రధాన పాత్రను పోషిస్తాయి. ఉల్లి సాగులో బోల్టింగ్ అనేటువంటి సమస్య వస్తుంది. ఈ సమస్యను అధిగమించడానికి పొటాష్ ఎరువులు విధిగా వాడాల్సి ఉంటుంది. దుక్కిలో 40 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ను 1 ఎకరానికి వేసుకోవాల్సి ఉంటుంది. ఈ కలుపును నివారించడం కోసం ఉల్లి నారు నాటిన వెంటనే 48 నుంచి 72 గంటల లోపు ఆక్సిఫ్లోరోఫెన్ 23.5% ఈసీ మందును 1 ఎకరానికి 300 నుంచి 400 మిల్లీలీటర్లు లేదా 1 లీటర్ నీటికి 1.5 నుంచి 2 మిల్లీలీటర్ చొప్పున నాటిన వెంటనే 45 నుంచి 72 గంటలపు పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది. ఒక 25 నుంచి 30 రోజులప్పుడు ఒకసారి మనుషుల ద్వారా కూలీల ద్వారా కలుపు దిగించడం మట్టిని ఎగదేవుట చేయడం వల్ల మంచి గడ్డ అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంటుంది. ఇక నీటి యాజమాన్య విషయానికి వస్తే ఉల్లి మంచి దిగుబడులు సాధించడం కోసం 14 నుంచి 18 తడులు అవసరం. నాటిన వెంటనే దగ్గరలా 2-3 తడులు ఇవ్వాల్సి ఉంటుంది. ముఖ్యంగా గడ్డ అభివృద్ధి చెందే దశలో దగ్గర నీటి తడులు ఇవ్వాల్సి ఉంటుంది. ఉల్లి పంట నాశించేటువంటి ప్రధానమైనటువంటి కీటకంలో తామర పురుగులు ప్రధానమైనవి. ఈ తామర పురుగులు ఆకులను ఆశించి గోకి రసాన్ని పీలుస్తాయి. వీటి నివారణ కోసం పంటలో నీరంగు జిగురు అట్టలు పెట్టాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇవి ఆశించినప్పుడు వెంటనే 1 లీటర్ నీటికి 2 మిల్లీలీటర్ల ఫిప్రోనిల్ కానీ లేదా 10 లీటర్ల నీటికి 3 మిల్లీలీటర్ల స్పైనాస్కాడ్ కానీ పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది. కోత కోయడానికంటే ఒక 10 నుంచి 15 రోజులప్పుడు నీటిని ఆపాల్సి ఉంటుంది. కోత కోసిన గడ్డలను 4-5 రోజుల పాటు నీడలో ఆరబెట్టాల్సి ఉంటుంది. తెగిన కుళ్ళిన మరియు చిన్న పరిమాణంలో ఉన్న గడ్డలను వేరు చేసి గ్రేడింగ్ చేసి నీడలో 10 నుంచి 15 రోజుల పాటు ఆరబెట్టినట్లయితే మంచి నాణ్యమైన రంగుతో కూడుకున్నటువంటి గడ్డలు నాణ్యమైన గడ్డల్ని మనం పొందవచ్చు. రైతు నేస్తం కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం. हर जोखिम से निकल कर फसल आए सुरक्षित हो जाए फसल बीमा से हर किसान अब आत्मनिर्भर हो जाए। अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं, अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं। अब कैसी भी आपदा हमारी फसल पे आ जाए क्षति होने पर हमारे दावों का उचित भुगतान मिलता है क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा। बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा। योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान। अब आपकी है बारी। नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जन सेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण। फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी किया जा सकता है पंजीकरण। प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच। कृषि एवं किसान कल्याण मंत्रालय, भारत सरकार। రైతు నేస్తం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మనం వంటింట్లో రోజు ఉపయోగించే కూరగాయల్లో టమాటా మొదటి వరుసలో ఉంటుంది. ఇది కేవలం కూరగాయ పంటగానే కాకుండా సరిగ్గా ప్రణాళికాబద్ధంగా సాగు చేస్తే మంచి ఆదాయం ఇచ్చే నగదు పంట కూడా.
ప్రపంచంలో అత్యధికంగా సాగు చేసే కూరగాయలలో ఆలుగడ్డ మరియు చిలకడ దుంప తర్వాత టమాటా ముఖ్యమైనది. భారతదేశంలో దాదాపు అన్ని రాష్ట్రాల్లో టమాటాను సాగు చేస్తున్నారు. మన తెలంగాణ రాష్ట్రంలో 2024-25 గణాంకాల ప్రకారం 13,939 హెక్టార్లలో సాగు చేయబడుతూ వస్తుంది. టమాటాను కూరగాయగానే కాకుండా పౌడర్, కెచప్, ప్యూరీ, పేస్ట్ మరియు వివిధ ఉత్పత్తుల తయారీలో కూడా ఉపయోగించబడుతుంది. టమాటాలో లైకోపిన్ అనే సహజ ఎరుపు రంగు పదార్థం ఉండటం చేత దీన్ని ఆహారం రంగుల తయారీలో కూడా ఉపయోగిస్తారు. టమాటాలో అధికంగా విటమిన్ సి, ఏ, కే సమృద్ధిగా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ శాతం ఉండటం చేత హృదయ రోగాలు, క్యాన్సర్ వంటి వ్యాధులను తగ్గించి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అయితే టమాటా సాగులో లాభాలతో పాటు ఎక్కువగా నష్టాలను కూడా చూస్తుంటాం. మరి మంచి లాభాల బాటల్లో నడవాలంటే మంచి ప్రణాళిక, యాజమాన్య చర్యలు తప్పనిసరి. రబీలో టమాటాను సాగు చేసే విధానం మరియు పాటించవలసిన మెలకువల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కూరగాయల్లో అత్యంత ప్రాధాన్యం గల పంటల్లో ఒకటి టమాటో. టమాటాను మన రాష్ట్రంలో అన్ని కాలాల్లో పండిస్తున్నారు. కానీ రబీ పంట కాలం ముఖ్యమైనది. ముఖ్యంగా రైతులు పంట వేసే ముందు నాణ్యమైన రకాన్ని గుర్తింపు పొందిన విత్తనాల విక్రయ కేంద్రాల్లో నుంచి మాత్రమే ఎంచుకోవాలి. విత్తనాలలో మనం చూసినట్లయితే సూటి రకాలు మరియు హైబ్రిడ్ రకాలు ఉంటాయి. విత్తనం సూటి రకాలైతే ఎకరానికి 200 గ్రాములు, హైబ్రిడ్ రకాలైతే 70 నుంచి 80 గ్రాముల విత్తనం సరిపోతుంది. విత్తనాన్ని నారుమడిలో వేసుకునే ముందు కెప్టెన్ లేదా థైరాన్తో విత్తన శుద్ధి చేసుకోవాలి. నారుమడిలో కార్బోఫిరాన్ గుళికలను చల్లడం ద్వారా తెగులు సోకకుండా నారుని కాపాడుకోవచ్చు. నారుమడిలో కాక ప్రోట్రేలలో నారుని పెంచడం ద్వారా అధిక లాభాలు పొందవచ్చు. అయితే రైతులకు నారు ప్రోట్రేలలో పెంచడం ఖర్చుతో కూడుకున్నది. కాబట్టి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ములుగులో మరియు జీడిమెట్లలో MADH కేంద్రాల ద్వారా నమ్మకమైన ప్రోట్రేలలో పెంచిన నారుని అందజేస్తున్నారు. 20 నుంచి 25 రోజులకు నారు ప్రధాన పొలంలో నాటుకోవడానికి అనుకూలమైనది. ప్రధాన పొలాన్ని దున్నుకొని సూటి రకాలైతే 10 x 10 సెంటీమీటర్ల దూరంలో 1 నుంచి 2 సెంటీమీటర్ల లోతులో మొక్కను నాటుకోవాలి. హైబ్రిడ్ రకాలు అయితే 45 x 60 సెంటీమీటర్ల దూరంలో నాటడం మంచిది. నాటిన 20 నుంచి 30 రోజులకు మొక్కలకి ఊతమిచ్చి GI వైర్ సహాయంతో మొక్కలను కిందకు వాలకుండా కట్టుకోవాలి. దీని ద్వారా నాణ్యమైన పంటను పొందవచ్చు. నాటిన 40 నుంచి 60 రోజుల వ్యవధిలో పంట ప్రారంభమవుతుంది. రబీ కాలంలో సూటి రకాలైతే 10 నుంచి 15 టన్నులు, హైబ్రిడ్ రకాలైతే 25 నుంచి 30 టన్నులు దిగుబడిని ఇస్తాయి. ఈ వివరాలను తెలియజేస్తున్నారు శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్త డాక్టర్ బి సాయి కృష్ణ నిఖిల్ గారు. తెలంగాణకి సూట్ అయిన వెరైటీస్ ఒకవేళ చూసుకున్నట్టయితే మనకి ముఖ్యంగా అర్కా వికాస్ కానీ, పూసా రూబీ, పూసా అర్లీ డ్వార్ఫ్ కానీ, PKM1 కానీ, మారుతం, ఇవి సూటి రకాలు. అదే మనం వెరైటీస్ అని కూడా అనుకుంటున్నాము. ఈ సూటి రకాలు అయితే తెలంగాణకి రబీ సాగులో మనకి సూట్ అవుతాయి. ఒకవేళ హైబ్రిడ్స్ చూసుకున్నట్టయితే మనకి అర్కా అబేద్ కానీ, అర్కా సామ్రాట్ కానీ, అర్కా రక్షక్ కానీ, ఈ హైబ్రిడ్స్ మనకి తెలంగాణలో కల్టివేషన్కి రబీలో సూట్ అవుతాయి. ఒకవేళ ఈ వెరైటీస్ మనకు అన్నీ కూడా ఈ స్టేట్ లెవెల్లో తెలంగాణలోనే అవైలబుల్ ఉన్నాయి. ఒకవేళ హైబ్రిడ్స్ కావాలంటే IIHR కానీ IIVR కానీ వెబ్సైట్లోకి వెళ్ళి బుక్ చేసుకోవచ్చు. ఒకవేళ మనం హైబ్రిడ్ వేసుకోవాలా, సూటి రకం వేసుకోవాలా, హైబ్రిడ్ వేసుకోవాలా అనేది ఆ ఫార్మర్ యొక్క అది ఒక చాయిస్. ఒకవేళ మనం వెరైటీస్ అన్నీ చెప్పుకున్నాం కదా, వెరైటీస్ అయితే ఇప్పుడు సీడ్ రేట్ చూసుకుందాము. ఒకవేళ సీడ్ రేట్ చూసుకున్నట్టయితే వెరైటీస్ ఏదైతే సూటి రకాలకు ఉన్నాయో ఇవి 200 గ్రాములు ఒక ఎకరానికి అయితే దీని సీడ్ రేట్ ఉంటుంది. ఒకవేళ హైబ్రిడ్ చూసుకున్నట్టయితే ఇది మనకి 80 గ్రాములు ఒక ఎకరానికి అవసరం పడుతుంది. అయితే మనం హైబ్రిడా వెరైటీయా అని ఒకవేళ చాయిస్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మనము నర్సరీ మేనేజ్మెంట్లోకి వెళ్ళాలి. నర్సరీ మేనేజ్మెంట్లో 2 టైప్స్ తీసుకోవచ్చు. ఒకవేళ మనం రేస్డ్ బెడ్ సిస్టంలో దీన్ని ఒకవేళ ఫీల్డ్లో కూడా నర్సరీ తీసుకోవచ్చు, లేదు అంటే మనం దీన్ని ప్రోట్రేస్లో కూడా తీసుకోవచ్చు.
ఒకవేళ రేస్డ్ బెడ్ సిస్టంలో తీసుకున్నట్టయితే 1 ఎకరానికి మనకి 40 స్క్వేర్ మీటర్స్ ఒక స్పేస్ అవసరం పడుతుంది. దీంట్లో మనం బెడ్స్ తీసుకోవాలి. ఈ బెడ్స్ ఎలా తీసుకోవాలంటే 1 మీటర్ వెడల్పు 4 మీటర్లు లెంత్లో ఉండాలి. అలా ఒక 10 బెడ్స్ తీసుకున్నట్టయితే మీకు 40 స్క్వేర్ మీటర్స్ యొక్క ఏరియా వస్తుంది. అలా ఈ బెడ్స్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఈ బెడ్స్ని మనము గ్రౌండ్ లెవెల్ నుంచి ఒక 15 సెంటీమీటర్స్ హైట్లో పెట్టుకున్నట్టయితే ఏదైనా ఎక్సెస్ మాయిశ్చర్ ఉన్నా కూడా డ్రైన్ అయిపోతుంది. అలాగే ఒక బెడ్కి ఒక 50 సెంటీమీటర్స్ లెంత్ పెట్టుకుంటే ఆ ఎక్సెస్ మాయిశ్చర్ అనేది ఈ డ్రైన్స్లో నుంచి బయటికి డ్రైన్ అవుట్ అయిపోతుంది. ఇప్పుడు మనకి బెడ్స్ తయారైపోయిన తర్వాత మనం నెక్స్ట్ చేయాల్సిన పని ఏంటి అంటే మనం దీన్ని సోయింగ్ చేసుకోవాలి. సోయింగ్ చేసుకోవాలి అంటే ప్రతి ఒక్క లైన్కి ఒక 10 సెంటీమీటర్స్ లెంత్ ఒకవేళ గ్యాప్ పెట్టుకొని ఆ సీడ్ని కూడా 1 to 2 సెంటీమీటర్స్లో డెప్త్లో తీసుకున్నట్టయితే మనకి ఈ నారు అనేది మంచిగా పెరుగుదల ఉంటుంది. అయితే మనం సీడ్ని సో చేసుకున్న కన్నా ముందు ఒకవేళ సీడ్ ట్రీట్మెంట్ చేసుకున్నట్టయితే మనకి సాయిల్ బార్న్ డిసీజెస్ ఏవైతే ఒకవేళ ఈ నారులో వస్తాయో అవన్నీ కూడా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. సీడ్ ట్రీట్మెంట్ చేసుకోవాలి అంటే క్యాప్టెన్ కానీ థైరమ్ కానీ 3 grams per kg సీడ్కి మనం దీన్ని పట్టించుకొని ఒకవేళ నర్సరీ చేసుకున్నట్టయితే మనకి సాయిల్ బార్న్ డిసీజెస్ అనేది ప్రివెంట్ చేసుకునవచ్చు. ఒకవేళ ప్రోట్రేస్ కొందరు ఎందుకు ప్రిఫర్ చేస్తారంటే ఈ సాయిల్ బార్న్ డిసీజెస్ ఒకవేళ అవాయిడ్ చేసుకోవాలి, లేదు ఇంకా ఇది బాగా హెల్తీగా విగర్గా ఉండాలంటే ప్రోట్రేస్లో కూడా చేసుకోవచ్చు. ఒకవేళ ప్రోట్రేస్ పద్ధతిలో చూసుకున్నట్టయితే ఒక్క ప్రోట్రేలో మనకి 98 వెల్స్ అనేది ఉంటాయి. అయితే ఈ 98 వెల్స్ ఒకవేళ ప్రోట్రేస్ తీసుకున్నట్టయితే మనకి 1 ఎకరానికి నారు కావాలంటే 100 నుంచి 120 ప్రోట్రేస్ అవసరం పడతాయి. అయితే ఈ ప్రోట్రేస్లో మనం ఫస్ట్ దీన్ని పాటింగ్ మిక్చర్ చేసుకోవాలి. ఈ పాటింగ్ మిక్చర్లో మనము కోకోపీటు, సాయిల్, వర్మిక్యులైటు, FIM ఇవన్నీ కలుపుకున్న ఈ పాటింగ్ మిక్చర్ 1:1:1 ఈ పద్ధతిలో ఈ రేషియోలో పాటింగ్ మిక్చర్ తయారు చేసుకున్న తర్వాత దీన్ని ప్రోట్రేస్ని ఫిల్ చేసుకోవాలి. ఫిల్ చేసుకొని లైట్గా స్లైట్ ఒక చిన్న హోల్ చేసుకొని దాంట్లో సీడ్ పెట్టుకున్నట్టయితే మనకి ఒక్క ప్రోట్రేకి 98 ప్లాంట్స్ అనేది వస్తాయి. ఇది ప్రోట్రే పద్ధతి. ఎవరికైతే పాలీ హౌస్ కానీ షేడ్ నెట్ కానీ ఈ వసతి ఉందో వాళ్ళు ఈ ప్రోట్రే పద్ధతి కూడా పాటించుకోవచ్చు. తర్వాత ఇప్పుడు నారు రెడీ అయింది కాబట్టి మనము నెక్స్ట్ దీన్ని ప్రధాన పొలంలోకి తీసుకోవాలి. అయితే ఈ నారు అనేది మనకి 20 నుంచి 25 రోజుల తర్వాత నారు అనేది రెడీ అయిపోతుంది. ఈ నారు రెడీ అయిన ఒక వారం రోజుల ముందే మనం ప్రధాన పొలాన్ని మనము తయారు చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ రబీ కాలానికి చూసుకున్నట్టయితే ఒకవేళ మెయిన్గా తెగుళ్ళు డిసీజెస్ ఏవైతే వస్తాయైతే దీంట్లో ఆల్టర్నేరియా లీఫ్ బ్లైట్ ఇదొకటి మెయిన్ ప్రాబ్లం వస్తుంది. ఒకవేళ దీన్ని కంట్రోల్ చేసుకోవాలంటే మనం మ్యాంకోజెబ్ 1 గ్రాము లీటర్కి కలుపుకొని పిచికారీ చేసుకోవచ్చు. అలాగే లీఫ్ కాయిల్ వైరస్ అనేది కూడా ఒక మేజర్ ప్రాబ్లం. ఇది మనకి రబీలోనే కాకుండా ఆల్మోస్ట్ ఆల్ సీజన్స్లో కూడా వన్ ఆఫ్ ది మేజర్ ప్రాబ్లము. దీనికి మనం ఫిప్రోనిల్ని స్ప్రే చేసుకోవచ్చు. 2 ml per liter ఆఫ్ వాటర్లో కలుపుకొని పిచికారీ చేసుకోవచ్చు. అయితే ఈ డిసీజెస్ తర్వాత మనకి మేజర్గా ఇంకొక 2 ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒకటి సకింగ్ పెస్ట్, దాని తర్వాత ఫ్రూట్ బోరర్స్. ఎలాగైతే మార్కెట్లో మెనీ ఇన్సెక్టిసైడ్స్ ఉన్నాయి, ఒకవేళ ఇన్సెక్టిసైడ్స్ కాకుండా ఫస్ట్ మనం దీన్ని ప్రివెంట్ చేసుకోవాలంటే దీనికి స్టిక్కీ ట్రాప్స్ వాడుకోవచ్చు. మనం స్టిక్కీ ట్రాప్స్ పద్ధతిలో ఒకవేళ ఎల్లో స్టిక్కీ ట్రాప్స్ ఒక 5 to 10 మధ్యలో ఎకరానికి ఒకవేళ రైతులు పెట్టుకోదలుచుకుంటే 5 to 10 మధ్యలో పెట్టుకోవచ్చు. 1 ఎకరానికి ఎల్లో స్టిక్కీ ట్రాప్స్ కింద పెట్టుకున్నట్టు పోయితే మనకి ఈ ఫ్రూట్ సక్కింగ్ కానీ ఈ ఫ్రూట్ బోరర్స్ కానీ ఇవి రెండు కూడా బాగా కంట్రోల్ అయ్యి మంచి దిగుబడి అనేది సాధించుకోవచ్చు. రైతు నేస్తం కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం. నాతో పాటు చెప్పు. ఏ బి. అరే వెర్రివాడ, పిల్లాడికి ఏబిసీలు నేర్పిస్తున్నావు. నీకు పనికొచ్చే ఏబిసీలు నువ్వెప్పుడు నేర్చుకుంటావు? ఈ ప్రకటన చూడు. వ్యవసాయ శాస్త్రం చదువుకున్న యువకుల కోసం భారత ప్రభుత్వపు వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఒక పథకాన్ని రూపొందించింది. ఏసీఏబిసి. ఏసీఏబిసి? అవును, ఏసీఏబిసి అనగా అగ్రి క్లినిక్స్ అండ్ అగ్రి బిజినెస్ సెంటర్. దీనిలో వ్యవసాయ శాస్త్రం చదివిన యువకులు ఎంపికైన తర్వాత వారికి ఉచిత ట్రైనింగ్ ఇవ్వబడుతుంది. అంతేకాదు, సొంత వృత్తిని నడపడానికి బ్యాంకు లోన్ కూడా లభిస్తుంది. దానితో పాటు యువకులు తమ ప్రాంతపు రైతుల లాభం కోసం వారికి సేద్యం లేదా వారి వృత్తికి సంబంధించిన లాభదాయకమైన సమాచారాన్ని అందిస్తుంటే వారి లోన్పై 36 నుంచి 44% దాకా సబ్సిడీ కూడా లభిస్తుంది. అయితే నేను నేర్చుకుంటాను పనికొచ్చే ఏబిసి. శభాష్. రండి, స్వయం ఉపాధి పొందుదాం, పొలాల్లో అత్యంత అభివృద్ధిని సాధిద్దాం. పరిమళాల గుబాళింపులో, మధురాతి మధుర రుచులలో, ప్రగతి పథపు తంత్రుల్లో, విరిసే చిరునవ్వుల్లో, పచ్చ పచ్చని మొక్కల్లో, పెద్ద పెద్ద ఆంగళ్లలో,
తుమ్మెదల ఝంకారంలో, సంతోషాల రాకలో. NHM ఉద్యానశం మా కోరిక మీ చిరునవ్వు. రైతు నేస్తం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. బంతి పువ్వు నేలను సువాసనతో నింపే పూల పంటల్లో ఒకటి. ఇది మన రాష్ట్రంలో వాణిజ్యపరంగా సాగు చేయబడుతూ ప్రముఖ స్థానాన్ని ఆక్రమించింది. శ్రావణ మాసం మొదలు ఎన్నో పండుగలకు, సామాజిక పరమైన వేడుకలలో అలంకరణ కొరకు వినియోగిస్తారు. బహుళ ప్రయోజనాలు, తేలికైన సాగు విధానంతో పాటు మార్కెట్లో ఎక్కువ గిరాకీ ఉండటం వల్ల దీన్ని సన్న చిన్న కారు రైతులు సాగు చేసుకోవటానికి అవకాశాలు ఎక్కువ. రైతులు ఈ పంట నుండి అధిక దిగుబడి లాభం పొందాలంటే ప్రణాళికాబద్ధంగా పంటను వేయడం అవసరం. జూన్ నుంచి డిసెంబర్ వరకు బంతి సాగు చేపట్టే అవకాశం ఉంది. సాగు ప్రారంభం నుండే తగు మెలకువలు పాటిస్తే రైతులు మంచి లాభాలు పొందవచ్చని ఇప్పుడు చూద్దాం. మన దేశంలో పూల పంటల్లో ప్రధానమైనది బంతి పంట. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయం వచ్చే పంటగా రైతులు దీన్ని సాగు చేస్తున్నారు. బంతి సాగును జూన్ నెల నుండి డిసెంబర్ నెల వరకు చేపట్టవచ్చు. బంతి 20 నుండి 30 డిగ్రీ సెంటీగ్రేడ్ల వాతావరణం వద్ద బాగా పెరుగుతుంది. అధిక ఉష్ణోగ్రత వద్ద మొక్క పెరుగుదల తగ్గి తక్కువ పరిమాణం గల పుష్పాలు ఏర్పడతాయి. బంతి అన్ని నేలల్లో సాగు చేసినప్పటికీ గరప నేల అనుకూలం. బంతి సాగు చేసే రకాల్లో ఆఫ్రికన్ బంతి మరియు ఫ్రెంచ్ బంతి రకాలు ముఖ్యమైనవి. వాణిజ్యపరంగా ఆఫ్రికన్ బంతి ఎక్కువగా సాగు చేస్తున్నారు. సాధారణంగా బంతి ఎక్కువగా విత్తనాల ద్వారానే వ్యాప్తి ఎక్కువగా చెందుతుంది. నారు పెంచడానికి 800 గ్రాముల విత్తనం అవసరం. విత్తనాన్ని 10 x 10 సెంటీమీటర్ల దూరంలో 2 సెంటీమీటర్ల లోతులో విత్తుకోవాలి. ఆ పైన మట్టితో కప్పి తేలికపాటి తడులు ఇవ్వాలి. విత్తనాలు మొలకెత్తిన 20 నుంచి 25 రోజులకు ప్రధాన పొలంలో నాటుకోవడానికి సిద్ధమవుతాయి. ప్రోట్రేలలో నారుని పెంచి నాటుకున్నట్లయితే బలమైన మొక్కలను తయారు చేసుకోవచ్చు. ప్రధాన పొలంలో ఆఫ్రికన్ రకాలను 60 x 45 సెంటీమీటర్ల దూరంలో, ఫ్రెంచ్ రకాలను 30 x 30 సెంటీమీటర్ల దూరంలో నాటుకోవాలి. అధిక దిగుబడులు పొందటం కొరకు నాటిన 40 రోజులకే మొక్క యొక్క తలలను త్రుంచినట్లయితే అనేక ప్రక్క కొమ్మలు ఏర్పడి పూల పరిమాణం మరియు దిగుబడి పెరుగుతుంది. బంతి సాగులో పరిపూర్ణమైన మెలకువలను, యాజమాన్య పద్ధతులను తెలియజేస్తున్నారు శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ ప్రణీత్ కుమార్ గారు. మన రాష్ట్రంలో పండిస్తున్న పూల పంటలలో బంతి అనేది ప్రముఖమైన వాణిజ్య పంట. దీన్ని మనము వివిధ శుభకార్యాలకి మరియు సామాజిక వేడుకలకి ఎక్కువగా మనం వీటిని విడి పూలుగా దండల తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తున్నాము. అంతేకాకుండా వీటి నుంచి విలువాధారిత పదార్థాలను కూడా మనం తయారు చేసుకుంటున్నాము. హోలీ అటువంటి పండుగల సమయాలలో రసాయనాలతో కూడుకున్న రంగులనే కాకుండా బంతిపూల నుంచి తీసిన రంగులను కూడా చాలామంది ఇప్పుడు వినియోగిస్తున్నారు. దీనివల్ల దీనికి మార్కెట్లో ఎక్కువగా డిమాండ్ ఉంది. బంతిని సాగు చేయడానికి 25 నుంచి 30 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత అనేది చాలా అనువైన ఉష్ణోగ్రతలు. దీన్ని మనం సంవత్సరం పొడవునా సాగు చేసుకోవచ్చు. ఉష్ణోగ్రతలు 35 డిగ్రీల సెంటీగ్రేడ్ కన్నా పైన ఉష్ణోగ్రతలు పెరుగుతున్న కొద్దీ దీని యొక్క దిగుబడి అనేది తగ్గుతూ ఉంటుంది. ఇవి ఎక్కువ నీడ ప్రదేశాల్లో సరిగా దిగుబడి రాదు. కాబట్టి పగటిపూట ఎండ తగిలే విధంగా ఈ పంటను వేసుకోవాలి. ఈ బంతి సాగు చేయడానికి అన్ని రకాల నేలలు అనుకూలమైనవి. కానీ ఎక్కువ దిగుబడి సారవంతమైన ఎర్రగరప నేలలు, ఇసుక గరప నేలలో ఎక్కువగా దిగుబడి వస్తుంటుంది. ఉదజని సూచిక 7 నుంచి 7.5 మధ్య ఉన్న నేలల్లో మనము ఎక్కువగా దిగుబడిలో గమనిస్తూ ఉంటాము. ఆమ్ల నేలల్లో మనం సరిగ్గా దిగుబడిలను గమనించాము. బంతిలో ముఖ్యంగా ఆఫ్రికన్ రకము, ఫ్రెంచ్ రకము అని 2 రకాలు అందుబాటులో ఉన్నాయి. ఈ ఆఫ్రికన్ రకము 100 నుంచి 120 సెంటీమీటర్ల ఎత్తు పెరిగి ఎక్కువ గుబురుగా పెరుగుతుంటుంది. దీనిలో పూల సైజు అనేది పెద్దగా వస్తుంటాయి. వీటిని ఆఫ్రికన్ బంతి అంటారు. ఈ ఆఫ్రికన్ బంతికి మార్కెట్లో ఎక్కువగా డిమాండ్ ఉంది.
ఈ ఆఫ్రికన్ బంతిలో మనకు ముఖ్యంగా నారింజ రంగు, పసుపు రంగు రకాలు ఎక్కువగా అందుబాటులో ఉన్నాయి. నారింజ రంగు రకాల్లో పూస, నారింగ గైండ, పంజాబ్ గైండ, బిధాన్ మ్యారీగోల్డ్ 4, బిధాన్ మ్యారీగోల్డ్ 5 అను రకాలు ఎక్కువగా సాగు చేస్తున్నారు రైతులు. అదేవిధంగా ఫ్రెంచ్ మ్యారీగోల్డ్, దీన్ని మనం చిన్న బంతి, తుర్క బంతి అని మన వాడుక భాషలో జనరల్గా పిలుస్తూ ఉంటాము. ఇవి ఎక్కువగా 35 నుంచి 40 సెంటీమీటర్ల ఎత్తు పెరుగుతుంటుంది. వీటిని ఎక్కువగా ఇంటిలో కుండీలలో అలంకరణ కోసం ఎక్కువ ఉపయోగిస్తూ ఉంటాము. మంచి విత్తనం 400 గ్రాములు ఎకరానికి ఉపయోగపడుతుంది. అదే F1 హైబ్రిడ్ రకాలైతే మనకు 30 నుంచి 40 గ్రాముల విత్తనం అనేది ఉపయోగపడుతుంది. కొన్ని రకాలను మనము కొమ్మ కత్తిరింపుల ద్వారా కూడా మనము వీటిని వాణిజ్యపరంగా అభివృద్ధి చేసుకోవచ్చు. తర్వాత మనము నారుమడి పెంచుకోవడము. నారుమడిని ఎక్కువగా 15 సెంటీమీటర్ల ఎత్తు, 70 నుంచి 100 సెంటీమీటర్ల వెడల్పు, 3 నుంచి 4 మీటర్ల పొడుగుల నారుమడిని తయారు చేసుకొని దానిపైన 10 సెంటీమీటర్ల దూరంలో వరుసలను వేసుకొని ఆ వరుసలలో బాగా తయారైన విత్తనాన్ని పల్చగా 2 సెంటీమీటర్ల లోతులో వేసుకొని దానిపైన పల్చగా మట్టిని కప్పి నీటి తడులు ఇవ్వాలి. ఇలా మనం చేసిన నీటి తడులు ఇచ్చినాక 3 నుంచి 4 రోజుల వ్యవధిలో మనము విత్తనం మొలకెత్తడంని గమనిస్తాము. తర్వాత ప్రతి 10 రోజుల వ్యవధిలో యూరియా 1 గ్రాము లీటర్ నీటికి లేదా 19 2 గ్రాములు లీటర్ నీటికి కలిపి మొక్క దృఢంగా పెరగడానికి స్ప్రే చేయడం ద్వారా మనకు నారు అనేది దృఢంగా తయారవుతుంది. అంతేకాకుండా మనము నారును ప్రోట్రేలలో కూడా తయారు చేసుకోవచ్చు. ప్రోట్రేలో తయారు చేసుకోవడానికి మీడియా అనేది చాలా ముఖ్యమైనది. ఈ మీడియా కోసం కోకోపీట్ 300 కేజీలు, దానికి వేపపిండి ఒక 5 కేజీల వేపపిండి, 1 కేజీ అజోస్పైరిల్లం, 1 కేజీ పాస్పోబ్యాక్టీరియాని మీడియాని కలుపుకొని ఆ కలిపిన మిశ్రమాన్ని ప్రోట్రేలలో మనం నింపుకున్నట్లయితే ఆ మిశ్రమంలో విత్తనం అనేది మనకు మొలకెత్తడం అనేది గమనిస్తూ ఉంటాము. F1 హైబ్రిడ్కి మనకు 30 నుంచి 40 గ్రాముల విత్తనం అనేది అవసరం పడుతుంది. నారు అనేది మనం నారుమడిలో తయారు చేసుకున్నట్లయితే 20 నుంచి 20 రోజుల తర్వాత మనము ఆ నారుమడి నుంచి తీసినప్పుడు వేరు అనేది డిస్టర్బ్ అవుతుంది. దానివల్ల మనకు ప్రధాన పొలంలో ఆ మొక్కలు అనేవి సరిగ్గా అంటుకోవు ప్రధాన పొలంలో. అదే మనము విత్తనాన్ని కనుక ప్రోట్రేలలో కనుక పెట్టుకున్నట్లయితే 25 రోజులకి ఆ వేరు వ్యవస్థ అనేది మీడియా చుట్టూ అల్లుకొని పోయి మనము ప్రధాన పొలంలో ప్రోట్రేలలో అభివృద్ధి చెందిన నారుని కనుక మనం ప్రధాన పొలంలో కనుక నాటుకున్నట్లయితే మొక్కలు అనేవి తొందరగా ప్రధాన పొలంలో అంటుకొని ఎక్కువగా తొందరగా మనం అభివృద్ధిని గమనిస్తూ ఉంటాము. అంటే దీన్ని బట్టి మనం చూస్తే ఏంటంటే నారుని కనుక మనం నారుమడిలో కొంటే ప్రోట్రేలో కనుక సాగు చేసుకున్నట్లయితే మనకు నాణ్యమైన మొక్కలు అనేవి ప్రధాన పొలంలో మనం గమనిస్తూ ఉంటాము. కాబట్టి రైతులందరూ కూడా ప్రోట్రేలలో విత్తనం ద్వారా నారుమడిని తయారు చేసుకున్నట్లయితే ఎక్కువగా లాభాలు పొందుతారు. ఇది ఈరోజు రైతు నేస్తం కార్యక్రమం. మరో చక్కటి రైతు నేస్తం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు భారత వ్యవసాయ మంత్రిత్వ శాఖ మరియు దూరదర్శన్.